వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖలో పలు చోట్ల బీహార్కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తున్నారు. 3,000 కోట్లకు పైగా చిట్ ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లుగా సమాచారం. మల్ల విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ నివాసాలు కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖలో పలు చోట్ల బీహార్కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తున్నారు. 3,000 కోట్లకు పైగా చిట్ ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లుగా సమాచారం. మల్ల విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఈడీ సోదాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏవైనా కీలకమైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారా? ఏదైతే విశాఖపట్నంలో వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించి నిర్వహించినటువంటి అధినేత మల్లా విజయప్రసాద్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే మల్లా విజయప్రసాద్ నిర్వహించినటువంటి వెల్ఫేర్ గ్రూప్ లో ఉన్నటువంటి చిట్ ఫండ్స్ కి సంబంధించి కూడా డిపాజిట్లు గల్లంతయ్యాయి. డిపాజిట్ దారుల నుంచి డబ్బులు వసూలు చేసి కంపెనీలు మూసేశారంటూ కూడా 2016, 19, 2021 సంవత్సరాల్లో అయితే అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో అయితే కేసులు నమోదైన పరిస్థితి ఉంది. 2021లో మల్లా విజయప్రసాద్ ను ఒడిశా పోలీసులు, సిబిఐ అధికారులు కూడా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి మల్లా విజయప్రసాద్ 2024 ఎన్నికల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నియమించిన నేపథ్యంలో మళ్ళీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మల్లా విజయప్రసాద్ ఇంటి మీద గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాలకు చెందినటువంటి పోలీసులు, ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీహార్ కు చెందినటువంటి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కూడా అటు హైదరాబాద్ లోని ఇటు విశాఖపట్నంలో మల్లా విజయప్రసాద్ కు చెందినటువంటి ఇల్లు, కార్యాలయాలు అయితే సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి జరుగుతుంది. ఉదయం నుంచి మల్లా విజయప్రసాద్ కు చెందినటువంటి కుటుంబ సభ్యులకు చెందినటువంటి ఆస్తులకు సంబంధించి పరిశీలన అయితే చేస్తున్నారు. ఇది ఇప్పుడు విశాఖపట్నంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా మల్లా విజయప్రసాద్ ఇళ్లపై సోదాలు చేయడంతో ప్రత్యేకత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో దాదాపు చిట్ ఫండ్ నేరాల్లోనే 1,200 కోట్లు, అదేవిధంగా మిగతా కేసులకు సంబంధించి కూడా అవకతవకలు పాల్పడినటువంటి ఆర్థిక నేరాలకి పాల్పడినటువంటి దాదాపు 3,000 కోట్లకు సంబంధించి కూడా ఈ కుంభకోణం జరిగినట్టయితే పలు రాష్ట్రాలకు చెందినటువంటి పోలీస్ అధికారులు అయితే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే బీహార్ కు చెందినటువంటి ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బయట అయితే ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. లోపల కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం వరకు కూడా సోదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనంతరం ఈడీ అధికారులు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. హేమవిందు. రైట్, థ్యాంక్ యూ రాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ